ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో జరుగుతున్న 2 పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను జెడ్పీటీసీ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు మొదలై 2 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. వెంటనే నిరుపేదలకు ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరగాలని కోరారు. కార్యక్రమంలో ఉట్నూరు మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖయ్యూం, లింగాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉట్నూరు మండల్లో డబుల్ బెడ్రూమ్లు విజిట్ చేయడానికి వచ్చినాము మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఈ డబుల్ బెడ్రూమ్లు 80 డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ అయినాయి. ఆల్రెడీ కట్టేసి 2 ఇయర్స్ అయింది. 2 సంవత్సరాల నుండి ఎవరికి అలాట్ చేయట్లేదు. అలాట్ చేయండి అని అడిగితే ఆల్రెడీ మేము 2 ఇయర్స్ అయింది, మేము అదేంటి ఎంఆర్ఓ గారికి చెప్పినామని ఏ గారు అంటున్నారు. ఎంఆర్ఓ గారికి అడిగితేనేమో ఐటీడీ వాళ్ళు అంటారు, ఐటీడీ వాళ్ళని అడిగితే ఇంకో డిపార్ట్మెంట్ అంటారు. అట్లనే తిప్పుకుంటూ ఇన్ని రోజుల నుంచి ఈ పేదవాళ్లకు కనీసం గుడిసెలో పూరి గుడిసెలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళకు ఈ ప్రభుత్వము ఈ డబుల్ బెడ్రూమ్లను ఇవ్వాలని చెప్పేసి స్కీమ్ తీస్తే బయట ఏమనుకుంటున్నారంటే ₹1,00,000 ఇచ్చిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వస్తాయి అని. అంటే ₹1,00,000 ఇస్తే వాడు ఆ మనిషి బీదోడా? ₹1,00,000 ఎక్కడికి వెళ్ళి తెస్తాడు ఆ బీద మనిషి? ₹1,00,000 తెస్తేనే ఈ బెడ్రూమ్లో అలాట్ చేస్తామని చెప్పేసి ఈ 2 ఇయర్స్ నుంచి దానికోసమే ఆపుతున్నారు. కాబట్టి కలెక్టర్ గారు మీరు తప్పనిసరిగా ఈ డబుల్ బెడ్రూమ్ను విజిట్ చేసి ఎవరికైతే అర్హులో ఎవరైతే బీద వాళ్ళు ఉంటారో పేద ప్రజలు వాళ్లకు, బిలో పవర్టీ వాళ్లకు ఈ డబుల్ బెడ్రూమ్లు అలాట్ చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చారులత రాఠోడ్, ఉట్నూరు జెడ్పీటీసీ మేము కోరుకుంటున్నాము. ఇవాళ ప్రజలందరికీ కరోనా పీరియడ్లో వాళ్ళకు ఉండలేని పరిస్థితి, పూరి గుడిసెల్లో ఉంటున్నారు. అప్లై చేసుకొని 7 సంవత్సరాలు అయింది. బంగారు తెలంగాణ అని చెప్పేసి బంగారు తెలంగాణ వస్తే ఎన్నో సాధించుకుంటాం, బంగారు తెలంగాణలో ఎన్నో మనకు బెనిఫిట్స్ వస్తాయని చెప్పేసి ఓట్లేసి అందరినీ గెలిపిస్తే ఓట్లేసే టైంకేమో తీసుకునే టైంకేమో వచ్చి మీకు ఇది చేస్తాము, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, మీకు 3 ఎకరాల భూమి ఇస్తాము అని చెప్పేసి ఆశ పెట్టించి ఓట్లు వేయించుకొని ఇవాళ కనీసం వాళ్ళని పలకరియడానికి కూడా స్థానిక లీడర్లు కానీ చైర్మన్ ఇక్కడే ఉంటాడు, ఉట్నూరులో చైర్మన్ గారు ఉన్నారు. కనీసం ఒక్కనాడన్నా వచ్చి పట్టించుకున్నాడా? ఒక్కనాడు వచ్చి చూసిండా? దీని గురించి ఎవ్వరు పట్టించుకోవట్లేదు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నది ఇది. ఈ ప్రజల ముఖంగానే ఒక్కసారి వినండి. 2 बात में बोलो. 2 साल से बंद है घर, मगर कि हम गरीबा हैं, हमारा घर नहीं, कुछ भी नहीं. 2 साल होगा, हमारे पास 1 लाख रुपए है नहीं, हम दे सकते नहीं. आके देख सकते हैं हमारा महिला गली घर है कि महिला है कि देख के देना गरीब लोगों को, और रईसे वाले को नहीं देना, बंगले घर रईसे वाले को. हम गरीब लोग 1 लाख रुपए कहाँ से निकलते? 1 लाख रुपए रहते हम लोग आज घर बन लेते. మీడియా ముంగట ప్రతి ఇంటింటికి సమస్యలు మేము తెలుసుకుంటున్నామని చెప్తారు. ఇక్కడైతే ఒక్క సమస్య కూడా ఒక్కళ్ళగా కూడా చూడరు. ఇల్లు వస్తున్నాం చూస్తున్నాం.